విశ్వాసము వలన మనకు లభించునట్లు. ఇంకోసారి బిగ్గరగా చెప్తామా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రేమానందం కలిగి మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందన. ఇదిగో దేవా, నీ పాద సన్నిధికి వస్తుండగా మా హృదయాన్ని తెరవండి ప్రభువా. మేము గ్రహించగలిగిన, వినలేనిది వినగలిగిన, చూడలేనిది చూడగలిగిన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. ప్రతి హృదయాన్ని తెరవండి. ఈ మాట చేత మమ్మల్ని దర్శించండి. ఏడంతల ఆత్మ చేత నింపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని వినడానికి ఎక్సైట్ గా ఉన్నారు? ఆమేన్. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడును గాక. ప్రతిసారి మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు చాలాసార్లు, మోస్ట్ ఆఫ్ ద టైం, ఒక గంట ప్రార్థన చేసిన, అరగంట ప్రార్థన చేసిన, తెల్లవారుజామున ప్రార్థన చేసిన, దేవుని సన్నిధిలో కూర్చుంటాము. మనం ఏం చెప్పాలనుకుంటామో అన్నీ చెప్పేస్తాం. ఆయన స్తుతించట్లేదని నేను అంట్లా, స్తుతిస్తాము, కృతజ్ఞత చెప్తాము, థ్యాంక్స్ గివింగ్ ఇస్తాం, అన్నీ అయిపోతాయి. మనం ఏం చెప్పాలో అంత విజ్ఞాపన కూడా చేసేస్తాము, ఆమెను చెప్పేస్తాము, వచ్చేస్తాం. ఎప్పుడన్నా ఒక 3 గంటలు ప్రార్థన చేస్తే ఇంకొక అరగంట టైం పెట్టుకుని కూర్చుని మెడిటేషన్ చేయాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. కూర్చుని, అయ్యా ఇప్పుడు దాకా నేను మాట్లాడేసాను, ఇప్పుడు దాకా నేను చెప్పాల్సింది అని చెప్పాను, ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకో ఈ యొక్క మెడిటేషన్ చేయాలని సంవత్సరం ప్రారంభం నుంచి నాకు ప్రేరేపణ. సో నేనేం చేశానంటే, మొన్న గురువారము నేను చాలాసేపు తెల్లవారుజామున ప్రార్థన అయిపోయింది. మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చొని చాలాసేపు నా యొక్క పరిస్థితుల గురించి మాట్లాడాలని దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళాను. ప్రార్థన స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం టైంలో నేను విజ్ఞాపన చేయాలని వెళ్ళాను. కొన్ని పరిస్థితుల గురించి దేవుడికి చెప్పాలని వెళ్ళాను. కానీ అసలు దేని గురించి నేను చెప్పలే. కేవలం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగానే 1:40 నిమిషాలు అయిపోయాక కూర్చుని, దేవా ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడదలుచుకోవట్లేదు, నువ్వు నాతో ఏం మాట్లాడతావు? నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ప్రతిసారి నేను మాట్లాడుతున్నాను, ఈసారి పడుకుంటే దర్శనాలు వస్తాయి. ఇప్పుడు పడుకుంటే కానీ నేను కూర్చుని చూడాలా, నువ్వు నాతో ఏం మాట్లాడతావు? నేను అలా కూర్చుని అలాగా, దేవా నా హృదయాన్ని తెరువు, నా కళ్ళు తెరువు, నా చెవులు తెరువు అంటూ అలా ప్రార్థన అలా ధ్యానిస్తూ ఉంటుండగా నేను ఒక విజయాన్ని చూస్తున్నా. ఆ దర్శనం ఏంటంటే, పైనుంచి ఒక జలం పారుతుంది. వాటర్ ఫాల్, జోగ్ ఫాల్స్ ఎలాగ వాటర్ పారుతున్నాయో అలా నీరు పారుతా ఉంది. ఓకే, నేను దాని పక్కన ఉన్నా, మళ్ళీ కూర్చున్నా. నా చుట్టూ నీరు ఇలాగా స్విమ్ అవుతూ ఉన్నట్టు ఇదే నాకు కనపడుతుంది. నాకు దాని గురించి అర్థం అవలే. నేను ప్రార్థన ముగించేసుకుని బయటకు వచ్చేసాను. తర్వాత ఒక రోజు తర్వాత నాకేమి నా హృదయంలో ప్రేరేపణ ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దేవుడు నన్ను ఎలా నడిపించాడంటే, ఇంక నువ్వు ప్రార్థన చేయద్దు, ఇంకా నువ్వు చెప్పద్దు, ఇప్పుడు నీకు చెప్తున్నా. అది ఏంటంటే, నీకు ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇంకా ప్రైమ్ లెవెల్. ఇంకా అది నీళ్ళ బాప్తిసం కాదు, ఇది యోహాను బాప్తిసం కాదు, ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు నుంచి నా హృదయంలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది నాకు ఇంకా అయిలాడుతుంది. దాని మీద సెలవుని ప్రిపేర్ చేయడానికి నాకేమో శక్తి చాలట్లే, నాకేమీ తెలీదు. నేను ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నా. అమ్మని అడిగాను, అమ్మ కూడా అది చాలా కష్టము అంది. నాకేం చేయాలనుకుంటే, కానీ నిన్న మళ్ళీ ప్రార్థన చేసి కూర్చున్నాను. నువ్వు వెళ్ళాలన్నా నాకు వాక్యం ఇవ్వాలి, నేను రేపు అక్కడ చెప్పాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బాప్తిసం. దిస్ వాజ్ మై ప్రేయర్ యెస్టర్డే. ఇది నా ఏడుకునిలా, నువ్వు నాకు వాక్యం ఇవ్వాలి. పిల్లలు వచ్చారు, నేనంటూ వాక్యాన్ని ధ్యానిస్తానే ఉన్నాను. ఈ రోజు మీకు ఆ వాక్యాన్ని చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా ఏదో చెప్పాంలే, ఇన్నాళ్ళే, వెళ్ళిపోదాం. నో. దేవా, ఈ రోజు నువ్వు మమ్మల్ని బాప్తిసం మాకు కావాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ బాప్తిసం మాకు కావాలి. కమాన్ సంబడి, పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మను గురించిన వాగ్దానము మీకు లభించినట్లు దేని ద్వారా లభిస్తుంది? మనకి విశ్వాసము ద్వారా. అంటే ఇప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేశాడు, 2 అంతల మేలు నేను మీకు చేస్తాను. చేసాడా?
ఇంకా చేస్తాను అన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా దేవుడు ఏంటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే మీకు ఆత్మనిస్తాను, మీకు ఆదరణకర్తనిస్తాను. మీ బైబిల్లో చూడండి, ఆత్మ అనేది చాలా పెద్ద అక్షరాలతో ఉంది, రైట్? ఇంగ్లీష్ లో స్పిరిట్ అని ఉంటది, హోలీ స్పిరిట్ అని లేదు, స్పిరిట్ అని ఉంటది. ఆ ఎస్ చాలా పెద్దగా ఉంది. అంటే దేవుడు మన ఆత్మ గురించి మాట్లాడట్లే, మానవుల యొక్క ఆత్మ గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ పరిశుద్ధాత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా మీకు లభించినట్లు, లభించడం అంటే పొందుకోవడం, పొందుకోవడం అంటే ఏంటి? రిసీవింగ్. వెదర్ అది ప్రామిస్ కావచ్చు, ఒక ప్రొఫెసీ కావచ్చు, ఒక ఎండౌమెంట్ కావచ్చు, ఒక వరము కావచ్చు. అది ఏంటంటే పొందుకోవడం అంటే రిసీవింగ్. ఈ రోజు మనం పొందుకుందుము గాక. దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు ఆయన కృప ద్వారా మనకి ఇస్తాడు, మనం విశ్వాసం ద్వారా పొందుతాం. ఆయన కృప ద్వారా ఇస్తాడు, అది ఆశీర్వాదం కావచ్చు, అది ఏదైనా ఆయన కృపతో ఇస్తే మనం విశ్వాసంతో పొందుకుంటాము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను మీకు ఆత్మనిస్తాను. హల్లెలూయా. మరి దేవుడు ఆత్మనిస్తాను అని చెప్పాడు కదా. ఈ యొక్క ఆత్మ దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇవ్వలే. అంటే పాత నిబంధనలో ఎవరు కూడా ఆత్మను పొందుకోలే. సాధారణంగా ఎవరికన్నా ఏదన్నా కొన్ని పరిస్థితుల్లో ఆత్మ వారి మీదకి వచ్చేది, వాళ్ళ కార్యం చేసేవారు, తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది. సంసోను మీదకి దేవుని ఆత్మ రాగా ఆయన రేగేవాడు, ఆయన కోపం వచ్చేది, ఆయనకి రోషం వచ్చేది, తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది. దావీదు మీదకి ఆత్మ వచ్చేది, వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడ ఎవరి దగ్గర నివసించి ఉండేది కాదు. ఏలియా దగ్గర కానీ ఎవరి దగ్గర ఆత్మ నివసించలేదు. మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆత్మనిస్తా. ఆత్మ వచ్చి వెళ్ళిపోయే ఆత్మ కాదు, నిరంతరము మీతో ఉండే. ఎంత కృప దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఏలియా, ఎలీషా, దావీదు, సంసోను, ఎవ్వరికి లేని కృప ఆత్మ దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన నిబంధనకి సంబంధించిన సంఘంగా మనందరము ఆత్మ గురించి ఎక్కువగా ప్రార్థించాలి. ప్రతి దాంట్లో పరిశుద్ధాత్మ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘ పిల్లలందరూ హల్లెలూయా. yes. మరి దేవుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మనకి ఎందుకు ఇస్తానంటున్నాడు? నేనంటాను, వాళ్ళకి ఆత్మను పొందుకునే కెపాసిటీ లేదు. ఆత్మను పొందుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అంటల్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ హ్యాపెన్. ఎప్పుడు దాకా అంటే ఒక బలమైన ఒక కార్యం జరిగేదాకా ఎవరు కూడా ఆత్మ చైతన్యంపబడలేదు. ఆ కార్యం ఏంటి తెలుసా? ఆ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? యేసు యొక్క శిలువ మరణము, ఆయన యొక్క పునరుత్థానము. ఆమేన్, హల్లెలూయా. జీసస్ యొక్క డెత్, బరియల్, ఆయన యొక్క రిజరెక్షన్ అవ్వేదాకా ఏ మనుషుడు కూడా ఆత్మ చేత నింపబడలేదు. ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడై తిరిగి లేచి ఆకాశం వైపుకి వెళ్ళిపోయాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళెవ్వరికి లేదు. అప్పుడు దాకా శిష్యులు కూడా ఆత్మ చేత నింపబడలేదు. కానీ ఎప్పుడైతే పునరుత్థానుడై దేవుడు తిరిగి వెళ్ళిపోయాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చి మనతో నివసించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాక ప్రతి మానవుడి యొక్క కథ మారిపోయింది. ఆమేన్, ఆమేన్. మీరు అంటారు, లేదు నేను ఇల్లు కడితేనే నా కథ మారినట్టు, నేను నా పిల్లకి మంచి భర్తని తెచ్చి పెళ్లి చేస్తేనే మా కథ మారినట్టు. నేను అంటాను, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారో మన కథలన్నీ మారిపోయినాయి, మన రాతలన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. ఆయన వచ్చాడండి, మొత్తం మానవ జీవితాల యొక్క చరిత్ర మార్చి వేసేసాడు. తండ్రితో మన సమాధాన పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి. If anyone is in Christ, he is a new creation. వాడు నూతన సృష్టి. వాడు క్రొత్తగా జన్మిస్తే, వాడు క్రొత్తగా ఉంటే వాడికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. మీరు అనొచ్చు, ఇప్పుడు క్రొత్తగా జన్మించాలంటే మా అమ్మ నాన్న కడుపులోకి మేము మళ్ళీ వెళ్ళాలా? నికోదేవులాగా అడుగుతారా? లేదు. కానీ నా దేవుడు అంటాడు, మొదటి పేతురుకు రాసిన పత్రిక, మీరు బైబిల్ తీయకపోయినా పర్లే, మీరంటూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మొదటి పేతురు
1:23 అంటాడు, మీరు క్షయమైన బీజము చేత కాదు గాని శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము ద్వారా అక్షయమైన బీజము ద్వారా పుట్టిన వారు అంటారు. ఆమేన్, హల్లెలూయా. క్షయమైపోయే బీజం కాదు, ఇట్స్ నాట్ ఇంపారిషబుల్, నశించిపోయే బీజం కాదు, ఇన్కరప్టబుల్ కాదు, అది కొన్ని రోజుల నుండి పోయే బీజం కాదు, అక్షయమైన బీజం. అక్షయమైన బీజము ద్వారా దేవుడు మనల్ని పుట్టించాడు మళ్ళీ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను మా అమ్మ నాన్నకే పుట్టాను, నేను క్రీస్తుకు పుట్టలేదని నువ్వు అనుకుంటే, ఒకవేళ రిలీజియస్ కిక్ నీకు ఇస్తా ఉంటే, ట్రెడిషనల్ గా నువ్వు ఆలోచిస్తే, యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ ద డేంజరస్. నీ ఫ్యూచర్ నీ డేంజరస్ లో ఉన్నాడు. ఎప్పుడైనా తిరిగి జన్మిస్తేనే వాడు పరలోకంలో ఉంటాడు. నమ్ముతున్నారా మేము క్రీస్తుకు పుట్టిన వాళ్ళమని? క్రీస్తుకు పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆమేన్. వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ నా ఎందుంటే, నాలో మళ్ళీ తిరిగి జన్మిస్తే, అక్షయమైన బీజము ద్వారా మీరు పుడితేనే మీకు పరిశుద్ధాత్మ. అప్పుడు దాకా చాలా మంది ప్రవక్తలు వచ్చారు, అప్పుడు దాకా చాలా మంది ఆరాధకులు ఉన్నారు, కానీ ఎవ్వరికి పొందుకోలేదు ఆ ఆత్మ. కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి జన్మిస్తారో వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము ద్వారా. ఆదియందు వాక్యము, ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ బీజమే మనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్షయ బీజము ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదవండి మళ్ళీ గలషియన్స్ అది చదవండి ఒకసారి. ఆ ఆత్మ గురించి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4-5 చదవండి ఒకసారి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఇందాక ఆత్మను గురించిన వాగ్దానం ఇస్తానంటున్నాడు, ఇప్పుడు ఆ వాగ్దానం కొరకు ఏం చేయమంటున్నాడు? కనిపెట్టమంటాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు దేవుడితో ఉన్నారండి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడుస్తారో చూశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తింటారో చూశారు. ఒక చచ్చిపోయిన వాళ్ళు వస్తే యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ప్రార్థన చేసి లేపుతాడో చూశారు. ఒక లీన్ మ్యాన్, ఒక కుంటి వాడిని ఎలా లేపుతాడో చూశారు. ఇవన్నీ ఎవరు చూశారు? అందుకే ఇక్కడ ఉండాలని ఫస్ట్ చెప్పండి. ఎవరు చూశారు ఇవన్నీ? శిష్యులు చూశారు. క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు గడిపిన ఈ శిష్యులు ఇవన్నీ చూశారు. సూపర్ న్యాచురల్ మిరకల్స్, సైన్స్, వండర్స్ అన్ని చూసిన శిష్యులతో దేవుడు ఏమన్నాడు తెలుసా? షట్ యువర్ మౌత్. మీ నోళ్ళను మూసుకుని యెరూషలేములోకి వెళ్ళి కనిపెట్టండి. ఏ వాగ్దానం కొరకు? తండ్రి ఇచ్చిన ఆత్మ యొక్క వాగ్దానం కొరకు. డోంట్ ఈవెన్ ప్రీచ్ అబౌట్ మీ, డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ మీ, డోంట్ ఈవెన్ షేర్ ద గాస్పెల్. సువార్త మీరు ప్రకటించదు. చర్చికి రండి అని ఎవరికి చెప్పద్దు. యేసే మార్గం, సత్యం, జీవం అని ఎవరికి చెప్పద్దు. మేడ గదిలోకి వెళ్ళిపోండి, ఆత్మ కొరకు కనిపెట్టండి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇది చదివినప్పుడు నాకు ఏం అర్థమైందంటే, అంటే ఇలా వాక్యం చెప్పాలన్నా, పక్కింటికి వెళ్ళి చర్చికి రమ్మని చెప్పాలన్నా నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఆమేన్. అప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎందుకంటే అంతలాగా వాళ్ళకి నొక్కి పెట్టి చెప్పాడు? జస్ట్ వెయిట్ అంటిల్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్. మీరు వేచి ఉండండి, ఆత్మ కొరకు కనిపెట్టండి. ఈ రోజు కనిపెట్టడం సంఘానికి నచ్చదు. సంఘానికి ఓ మూషం ఇలా అంటే చాలు, కింద పడిపోలా, లేకపోతే అద్భుతాలు జరిగిపోలా. అప్పుడు పాస్టర్ గారి దగ్గర ఏముంది? పవర్ ఉంది. లేకపోతే కంగారు పడితే పనులు జరగవు. కనిపెట్టండి. ఏం చేయండి? కనిపెట్టండి. సంవత్సరాలు కనిపెట్టాలా? ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని కనిపెట్టమన్నాడో అన్ని సంవత్సరాలు మీరు కనిపెట్టాలి. ఒక రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది. ఇన్స్టెంట్ గా ఉండడానికి అలవాటు పడిపోయాం. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ గా హీట్ అయిపోవడం,
ఇన్స్టెంట్ గా మ్యాగీ చేయాలి. ఇన్స్టెంట్ 2 minutes మ్యాగీ తింటాము, 2 days డైజెషన్ అవుతుంది. అది ఎన్ని డేస్? ఇన్స్టెంట్ గా ఉండడానికి అలవాటు పడదు. అది ఎంతసేపు బాయిల్ అవుతుందో, అది ఏదైనా కావచ్చు, అంత తొందరగా డైజెషన్ అవుతుంది. అక్కడ బాయిల్ అవడానికి టైం తీసుకుంటుంది. నువ్వు కూడా పరిశుద్ధాత్మ దగ్గర పొందుకోవడానికి ఇట్ మే టేక్ టైం, కొంత టైం తీసుకుంటారు. లేకపోతే కొన్నిసార్లు మనకి చాలా సేపు కనిపెట్టేటట్టుగా చేస్తారు, కానీ ఒక్క రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది. శిష్యులకు అంటాడు, మీరు కనిపెట్టండి. సంఘానికి కనిపెట్టడం ఇష్టం అవ్వట్లే, ఆన్లైన్ ప్రేయర్స్ లో కనిపెట్టడం ఇష్టం అవ్వట్లే, ఉపవాసాలతో శరీరాన్ని నల్లగొట్టుకుని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం ఇష్టం అవ్వట్లే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి ఎన్ని సెలవులు చెప్తున్నామో, ఎన్నిసార్లు చెప్తున్నా, ఒక్కరు కూడా ఒక రోజు ఒక డేని కాన్సన్ట్రేట్ చేసుకుని వచ్చి రోజు పాస్టర్ గారు ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు కొర్రకే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నానండి అని ఒక్క స్వరం కూడా వినపడట్లే. కనిపెట్టడం నచ్చట్లే సంఘానికి. ఏంటండి? నచ్చట్లే. కానీ దేవుడు అంటాడు, మీరు మేడగదిలో కనిపెట్టండి, వేచి ఉండండి. నేను ఒక రోజు వస్తాను, మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓరల్ రాబర్ట్, ఆయన మీద యూనివర్సిటీ కూడా ఉంది ఇప్పుడు అమెరికాలో, బైబిల్ థియాలజీ కాలేజ్. ఆయన నుంచుంటే అద్భుతాలు జరుగుతాయి. ఒకరోజు చాలా టైర్డ్ అయిపోయాడు. ఎంత టైర్డ్ అయిపోయాడంటే, ఆ రోజు అర్లీ మార్నింగ్ నుంచి సర్వీసెస్ జరగడం వల్ల ఇంకా రాత్రి 12 అయిపోయింది. ఆయనకి ఎలా ఉందంటే, ఇంటికి వెళ్ళి 1 గంట పడుకుంటే బాగుంటుంది అన్నంత నీరసం ఆయనకు వచ్చేసింది. జనమేమో ఆయన మీద పడిపోతున్నారు. ఆయన దగ్గరికి వచ్చేసి, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. చాలా మంది వస్తున్నారు. అప్పటికి పొద్దు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా భక్తుడికి చాలా నీరసం వచ్చేసి ఇంకా వెళ్ళిపోదామని కారు ఎక్కేస్తామంటే, ఆయన కారు ఎక్కుతున్నప్పుడు ఆయన యొక్క షర్ట్ ని, ఆయన వేసుకున్న సూట్ ని ఒక అమ్మాయి ముట్టుకుంది. అది నీకు తెలియదు. ఈ కారు ఎక్కేసి వెళ్ళిపోయాక తర్వాత రోజు మీటింగ్కి వచ్చి మళ్ళీ ఇలాగే మీటింగ్ చెప్తే, సాక్ష్యాలకి సమయం ఇస్తే, ఆ అమ్మాయి వచ్చి, నాకు 15 సంవత్సరాలుగా రక్తస్రావం ఉంది, బ్లీడింగ్ అవుతానే ఉంది. నేను ఎప్పుడైతే పాస్టర్ గారు కార్ ఎక్కేస్తా ఉంటే ఆయన సూట్ ముట్టుకున్నానో నాకు బ్లీడింగ్ ఆగిపోయింది. ఓరల్ రాబర్ట్ గారి అంటే ఆయన సూట్ ముట్టుకుంటేనే అక్కడ కార్యం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎన్ని చేశారు ఆయనకి తెలియదు. ఎన్ని ఉపవాసాలు అంట, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్స్. కొన్ని రోజులు అయితే డోర్ వేసేసుకొని, నువ్వు నన్ను ఇప్పుడు తాకేదాకా నేను వెళ్ళయ్యా. ఇంకొక రోజు అలాగ బలవంతంగా కూర్చొని పోయాడంట, నువ్వు ఇప్పుడు ముడతావా లేదా, నాకు వరాన్ని ఇస్తావా లేదా, నన్ను అభిషేకిస్తావా లేదా అని కూర్చొని ఉండిపోతే, అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇప్పుడు నువ్వు లేవు. అప్పటికి 5-6 సంవత్సరాలు అయింది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి. అప్పుడు దేవుడు అభిషేకించాడు. అప్పుడు ఆయన వెళ్తే కార్యాలు జరిగాయి. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టారండి? 5-6 years. మనము 5-6 hours కనిపెట్టాం. 5-6 hours కనిపెట్టాం. దేవుడు అంటాడు, ఇలాంటి ఇన్సిడెంట్ గా నేను చేయను, మీరు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి, మేడగదిలో వేచి నా కొరకు ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని పెడతాను. ఆమేన్. హల్లెలూయా. జంప్ డౌన్ టు ద 8th verse. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఆమేన్. హల్లెలూయా. శక్తి నొందెదరు గనుక. చెప్పండి, శక్తి నొందెదరు గనుక. అప్పుడు యూదా, సమరయ, యెరూషలేము, భూది గంతముల వరకు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. అంటే దేవుడికి మనం ఒక సాక్షిగా ఉండడానికి, యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఒక విశ్వాసిగా ఉండడానికి మనకి ఎవరు కావాలండి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఆప్షనల్. హీ ఈజ్ నాట్ ఆప్షనల్, హీ ఈజ్ అబ్సల్యూట్ నెసెసిటీ. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అనేది నువ్వు చూస్ చేసుకోవడము, లేకపోతే ఆప్షన్ ఏ, బి, అది కాదు. ఆయన ఖచ్చితంగా ఒక విశ్వాసికి ఖచ్చితంగా అవసరమై ఉన్నాడు.
ఆమేన్. లేదు వాక్యం నాకు నచ్చింది అందుకే నేను పరిశుద్ధాత్మ దేవుడి కోసం ప్రార్థన చేద్దాం. కొంతమంది నాకు వాక్యం నచ్చలేదు అందుకే నేను పరిశుద్ధాత్మ దేవుడి కోసం ప్రార్థన చేయండి, అది నీకే లాస్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసకి కావాలి, ప్రతి విశ్వాసకి అత్యవసరం. అబ్సల్యూట్ నెసెసిటీ ప్రతి ఒక్కొక్కరికి. నువ్వు ఒక విశ్వాసగా ఉండాలన్నా నువ్వు అనొచ్చు, లేదండి నేను మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను, నాకు దేవుడి కొరకు బ్రతకాలని ఉంది, కొన్ని ఆత్మలు దేవుడి కొరకు రక్షించాలని, నేను ఎక్కువ ప్రార్థన చేయలేను, కానీ ఇట్స్ మై హార్ట్ క్రై, అది నువ్వు నా హృదయంలో ఉంటున్న తలంపు నువ్వు అంటున్నావా, అయినా కూడా నీకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మీరు నాకు సాక్షులుగా ఉండడానికి, మీరు శక్తి పొందుకోవడానికి మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏషం అంటది, నేను అప్పుడే బాప్టిజం పెళ్లికి తీసేసుకున్నాను అంట. ఇది ఆ బాప్టిజం కాదు, ఇది యోహాను ఇచ్చే బాప్టిజం కాదు, ఇది మీ పాస్టర్ గారు ఇచ్చే బాప్టిజం కాదు, ఇది పరిశుద్ధాత్మ బాప్టిజం. ఆమేన్. ఏషమ్మా, ఇది ఆ బాప్టిజానికి ఈ బాప్టిజానికి చాలా తేడా ఉంది. ఆ బాప్టిజం మీకు నీళ్ళలో ఇస్తారు, కానీ పరిశుద్ధాత్మ బాప్టిజం మీకు అగ్నితో ఇస్తారు. Two different assets. It's totally different. లేదంటే మేము బాప్టిజం పొందేసుకున్నాము, నువ్వు మళ్ళీ కొత్త బోధ బోధించాలంటే కొత్త నిబంధనలో అపోల్లకి కొరింథీకి వెళ్తాడు, అపోస్తల కార్యంలో ఉంటుంది, పౌలు వెళ్తా ఉంటాడు, మీరు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటారా అంటే, లేదయ్యా మాకు అదంటే ఏంటో కూడా తెలియదంటే, అప్పుడు వారి మీద చేతులు ఉంచుతాడంట. అంటే అది ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం అత్యవసరమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి, లేదండి మాకు పరిశుద్ధాత్మ నన్ను నింపాడు, అప్పుడు నేను గట్టిగా చప్పట్లు కొట్టేసి కింద పడిపోయాను, అప్పటి నుంచి నాకు పరిశుద్ధాత్మ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మలు అంటే గందరగోళం అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సైలెంట్ గా మాట్లాడతాడు. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో చాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన స్లోగా గైడ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండు రకాలైన పరిశుద్ధాత్మలు, హోలీ స్పిరిట్ హ్యావింగ్ యు హ్యావింగ్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఆత్మదేవుని కలిగి ఉండడం, ఆత్మదేవుడు నిన్ను కలిగి ఉండడం. నా దగ్గర ఒక వాటర్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ వాటర్ నా దగ్గర ఉన్నప్పుడు నేను వాటర్ ఇలా వేస్తాను అనుకో, నేను ఏం చేస్తా వాటర్ అంతే. అదే నేనే వాటర్లో ఉంటే, నేనే సముద్రంలో ఉంటే అలా ఎట్టు కొడితే అటు వెళ్తాను, అలా తిప్పి కొడితే వెనక్కి వెళ్తాను. టోటల్ నేను ఎవరి కంట్రోల్లో ఉంటాను? సముద్రం కంట్రోల్లో ఉంటాను. నేనంటాను పరిశుద్ధాత్మని నువ్వెక్కడో పెట్టుకోవడం కాదు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు వశమైపోవాలి. ఆమేన్. అసలు మనం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలో చెప్తాను. 7 reasons why we need to get a baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిజం ఎందుకు అవసరం అంటే, మన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆమేన్. లూకా సువార్త 3వ అధ్యాయంలో చదువుకుంటా వెళ్తే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బాప్తిజము యేసుక్రీస్తు ప్రభువారు పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి పెరిగాక కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఆయన యోర్దాను నది దగ్గర యోహాను బాప్తిజం ఇస్తా ఉంటాడు. ఎవరండి? బైబిల్ మూసేయండి, మీరు బైబిల్ మూసేసి నన్ను చూడండి, చాలా పరిశీలన చేసేస్తున్నారు, నన్ను చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం దగ్గర దేవుడు బాప్తిజం పొందుకోవడానికి యోర్దాను నది దగ్గరికి వెళ్తారు. అప్పుడు యోహాన్ అక్కడ బాప్తిజం ఇస్తా ఉంటాడు. బాప్తిజం యోహాన్ ఇస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఇలాగ బాప్తిజం అయిపోయాక ఆకాశం నుంచి ఒక పావురము రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద రాలుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురమా? పరిశుద్ధాత్మ దేవుడు పావురమా? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పావురమే. పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మీదకి వచ్చారు. అక్కడ ఒక ఇండికేషన్ చూపించారు, నేను ఆయన నింపాను. అప్పుడు ఆకాశం తెరవబడినంట. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వెల్ ప్లీజ్డ్ విత్ జీసస్. ఆమేన్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను.
అంటే అక్కడ నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురు మట్టికి లిమిట్ చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా చప్పట్లు కొడితే వచ్చినంత మాత్రం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికీ మించి ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. హీ ఈజ్ ఎ పర్సన్. ఆమేన్. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి. ఆయన నీకు ఒక స్నేహితుడిలా ఉండాలనుకుంటాడు, నీకు ఒక ఆదరణకర్తగా ఉండాలనుకుంటాడు, నీకు తండ్రిగా ఉండాలనుకుంటాడు. ఆయన పావురము, ఆయన అగ్ని, నో 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 నో, వాటి రూపాల్లో ఆయన వచ్చాడేమో కానీ అవి మాత్రం ఆయన కాదు. ఆయన అన్నిటికీ మించి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి మీదకి వచ్చారు. దేవుడు అర్త్లీ మినిస్ట్రీ స్టార్ట్ చేసే ముందు యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో ఆయన సేవను ప్రారంభించడానికి ఆయన బాప్తిసం నీళ్లతో తీసుకుని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని ఆయన పరిచర్యను మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, if Holy Spirit comes into us, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నడిపించెను అని ఉంటారు. ఆత్మ దేవుడు ఆయన్ని నడిపించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత నింపబడి నడిపించబడి చాలా దిక్కులు ఉంటది. ఆయన ఆత్మ పూర్ణుడై, ఆయన ఆత్మ చేత. ఎందుకు ఇన్నిసార్లు? ఎందుకు ఆత్మ ఆత్మ ఆత్మ? వెన్ స్పిరిట్ కమ్ టు us, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఆయన టోటల్ లీడర్షిప్ ని తీసుకుంటాడు. ఆయనే మనని నడిపించాలనుకుంటాడు. ఆయనే మనకి ప్రతిదీ చెప్పాలనుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ చాలా సార్లు మాట్లాడుతూ, డాడీ మీరు అలాగ చేసి ఉంటే బాగుండేది కదంటే, ఆత్మ నన్ను నడిపించలేదురా అంటారు. అంటే ఏంటి? ఆత్మ నన్ను ఆత్మ నడిపించుంటే చేసేవాళ్ళు. అంటే వాళ్ళు మనుషులుగా ఈ లోకంలో ఉంటున్నారు కానీ వాళ్ళు సమస్తము పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నారు కానీ ఆత్మ ఆయన్ని నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. టోటల్ లీడర్షిప్ ని హోలీ స్పిరిట్ తీసుకున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడో మనం ఎప్పుడు వినలేనివి వినటం ప్రారంభిస్తాం, ఎప్పుడు చూడనివి చూస్తాము, ఎప్పుడు గ్రహించనివి గ్రహిస్తాము. మనం చూస్తే వీళ్ళే కదా, ఈ యొక్క జమిమానే కదా, వీళ్ళు చిన్నోళ్ళు కదా, వాళ్ళు కదా అంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అసాధారణమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని చేత యెహోవా యేసయ్య నింపబడ్డాక ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆయన అరణ్యంలోకి లాక్కుని వెళ్ళిపోయిందంట. ఎలాగా లాక్కుని వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటకు వచ్చాక సాతాను దేవుణ్ణి శోధించడం ప్రారంభిస్తాడు. సాతాను యేసుక్రీస్తుని శోధించడం ప్రారంభించాక దేవుడు ఒక విశ్రాంతి దినాన్న సెనగోగ ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి ఒక పుస్తకాన్ని తీసుకుని, అది యెషయా రాసిన పుస్తకం, ప్రవక్త యెషయా రాసిన పుస్తకాన్ని తీసి చదవడం ప్రారంభిస్తాడు. అక్కడ ఏం చదివాడు తెలుసా? యెషయా 61:1 వచనాన్ని చదువుకుంటా వెళ్తే, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. himself about in the scriptures. ఆయన గురించి ఆ లేఖనాల్లో చదువుతున్నాడు అంట. మీకు అర్థమవ్వలేదా? అర్థమవనట్టున్నారా? ఆయన ఒక పుస్తకాన్ని తీసి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాక కొన్ని సంవత్సరాల వెనకాల యెషయా ఆయన గురించి రాశాడు. ప్రవక్త యెషయా ఆయన గురించి రాసిన లేఖనాన్ని ఆయనే చదువుతాడు. హల్లెలూయా. ఈ పుస్తకంలో ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట నా గురించి యెషయా రాశాడు. జెమిమా ఆత్మ చేత నింపబడ్డాడు. ఆ లేఖనాన్ని ఇప్పుడు నేను బాప్తిసం తీసుకుని వచ్చి ఆ బుక్ తీసి మళ్ళీ నేను దాన్ని చదువుతున్నాను. అంటే ఆత్మ చేత నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆయన దాన్ని అభిషేకించబడక ముందు చదవలే, అభిషేకించబడిన తర్వాత చదివాడు. అంటే ఆయన ఎందుకొరకు లోకానికి పంపించబడ్డాడో, దేని కొరకు లోకానికి ప్రభువైన యెహోవా పంపించాడో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ యొక్క ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయాక నా మీద ఆయన ఆత్మ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా.
పరిశుద్ధాత్మను డిసెంబర్ 25వ తారీఖున వాళ్ళ అమ్మ నాన్నతో చేయి పట్టుకొని చర్చికి వెళ్ళినప్పుడా, కార్పెంటర్ పని చేసినప్పుడా కాదు, బాప్తిసం పొందుకున్నప్పుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందులో ఫస్ట్ లైన్ ఉంది కదా, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చాలా సార్లు చర్చిలో చెప్తా ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళకి యేసు గురించి చెప్పండి అమ్మా, ఆత్మలు నశించిపోతున్నాయి, నీ భర్తను చర్చికి తీసుకురామ్మా, వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలమ్మా అని మీకు చెప్తా ఉంటాం కదా, చర్చిలో చెప్తా ఉంటాం కదా, భారం కలిగి ఉండాలి అని. ఇప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, దీనులకు, ఒక మనిషికి నువ్వు సువార్త ప్రకటించాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు. Even to preach the gospel, even to preach the good news, మంచి వార్తను ప్రకటించడానికి కూడా నీకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు నా భర్తకి చెప్తున్నా అస్సలు మారట్లేదండి, నన్నే తిరిగి కొడుతున్నాడంటే నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. నువ్వు చెప్తే కార్యం ఎక్కడ జరుగుతుంది? నువ్వు ఆత్మ చేత నింపబడు. ఫస్ట్ నువ్వు ఆత్మ కొరకు కనిపెట్టు, ఉపవాసం చేయి, ఆన్లైన్ ప్రేయర్ చేయి, అప్పుడు ఆత్మ చేత నింపబడ్డాక చర్చికి రండి అని చెప్పండి, కార్యం జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. దీనులకు, ఎవరికైనా సువార్త చెప్పాలంటే మనకు కావాల్సింది అభిషేకం, మనకు కావాల్సింది అనాయింటింగ్, మనకు కావాల్సింది బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆమేన్ హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఒక సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే కమ్ ఆన్ చర్చ్, డోంట్ గెట్ ఇంటు ద బిజినెసెస్ వితౌట్ బీయింగ్ అనాయింటెడ్. నీకు అభిషేకం లేకుండా నన్ను అయితే చెప్పు భరత, నీకు అభిషేకం లేకుండా నువ్వు అసలు ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించు. నీకు అభిషేకం లేకుండా అసలు కాలేజ్లో కూడా నువ్వు జాయిన్ అవ్వద్దు. వితౌట్ గెటింగ్ ద అనాయింటింగ్, అభిషేకం లేకుండా మ్యారేజెస్ చేసుకోవద్దు. నువ్వు ఒక దేవునికి ఒక మంచి భర్తగా భార్యగా నువ్వు ఉండలేకపోతే మ్యారేజెస్ కూడా చేసుకోవద్దు. అభిషేకాన్ని పొందుకో, పరిశుద్ధాత్మని పొందుకో. నువ్వు ఎలా ఉండాలో దేవుణ్ణి అడుగు, ఎవరిని బయలుపరచాలో దేవుణ్ణి అడుగు. అవన్నీ అయిపోయాక నీకు అనాయింటింగ్ వచ్చింది, నీకు అభిషేకం వచ్చింది, నీకు హోలీ స్పిరిట్ బాప్టిజం అయిందంటే నేను పెళ్లి చేసుకో, అంటేనే వ్యాపారాలు ప్రారంభించండి. ఆమేన్ హల్లెలూయా. మీకు అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకా అర్థం అవ్వాలంటే, ఐ హర్డ్ టెస్టిమనీ. నిన్నే నేను ఒక టెస్టిమనీ విన్నాను. ఆయన పేరు ప్రదీప్. ఏంటండి? ప్రదీప్. ఆయన సేల్స్ ఫోర్స్ లో పనిచేస్తున్నారంట. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఎక్కడికి? అమ్మ వెనకాల చెప్పాలి. ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ 51 మంది కూర్చున్నారు. 51 మంది కూడా ఒక్క జాబ్ కోసమే వచ్చారు. ఆ ఒక్క జాబ్ కోసం వచ్చారు. ఈ మనిషికి ఉత్తి బీకామ్ హోల్డర్, బీకామ్ తప్ప ఏ గ్రాడ్యుయేషన్ లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు. మిగతా కూర్చున్న 50 మందికి MBA క్వాలిఫికేషన్. అది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ చేశారు, ఈయన బ్యాచులర్ ఆఫ్ కామర్స్. అంతే. పని చూస్తే చాలా పెద్దది. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే ఈయనకంటే బలవంతులు, చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే ఈయనకంటే గట్టి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. కానీ ఈయన హృదయంలో ఆత్మ చెప్పిందంట, వాళ్ళందరికీ MBA ఉంటే ఉండుండొచ్చు, కానీ నీకు అనాయింటింగ్ ఉంది. వాళ్ళందరికీ MBA ఉండగా, వాళ్ళందరూ మంచి కాలేజెస్ లో చదివి క్యాంపస్ లో సెలెక్షన్ అయ్యి వచ్చారేమో నాకు తెలీదు. నీకు మట్టికి పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్ హల్లెలూయా. మీకు కూడా తెలుసా, 50 మందిని ఇంటికి పంపించారు, ఈయన్ని మాత్రమే సెలెక్ట్ చేశారు. మనం అనుకోవచ్చు, నాకు అది రాదండి, ఇది రాదండి, నాకు అది తెలియదండి, నాకు సువార్త చెప్పడానికి. అవన్నీ కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే చాలు. ఆమేన్ హల్లెలూయా. నాకు ఆ సాక్ష్యం వింటున్నప్పుడు మౌనిక గుర్తొచ్చింది. ఇవాంజలిన్ హల్లెలూయా, నా ఫ్రెండ్ తను. మీకు తెలుసా, తనకి ఏమీ రాదు. మేము అకౌంటెన్సీ చేయడానికి ఇంకా సింపుల్ గా ఉన్న క్యాలిక్యులేషన్స్, నేనేం పెద్ద పక్కదాన్ని కాదు, మేము అంత మాత్రమే. ఎగ్జామ్ లాస్ట్ టైంలోనే చదివే బ్యాచ్ అదంతా. లైఫ్ అయితే బాధపడుతుంది.
అంతంత మాత్రమే. నేను ఇంకా కొన్ని, నేను సుప్రియ మేము ఏదో ఒకటి అలా చేసేద్దాం, ఇది అసలు అది కూడా చేయదు, అస్సలు చేయదు. మమ్మల్ని ట్రై చేయ వస్తుందంటే నువ్వు నా ముందే కదా ఇలా సైడ్ ఎట్టు కనబడుతుంది. ఆ బ్యాచ్ అంతా చెప్తే నమ్మరు. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఇలా జనవరి అయ్యాకే, జనవరి డిసెంబర్ అంతా స్కూల్కి కాలేజ్కి వెళ్ళలేదు మేము. ఇంకేం ఎగ్జామ్స్ రాస్తాం? ఇలాగా ఇక్కడ తీసి మొత్తం మీద ఈ ప్లేస్ అంతా క్యాలిక్యులేషన్స్ ఎక్కించి ఎగ్జామ్ వెళ్ళి రాశారు. నేను రాయలేదు, నేను కాపీ చేయలేదు, నిజంగా ఎగ్జామ్ అంతా కాపీ కూడా రాశాను. మీకు ఒక విషయం తెలుసా? నేను సుప్రియ మా బ్యాచ్ అంతా ఇంటికాడ కూర్చున్నాం, ఈ పిల్ల మాత్రం ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తాను. బెంగళూరు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తాను. దట్స్ కాల్డ్ ద అనాయింటింగ్. ఆమేన్. ఆ పిల్ల కంటే జ్ఞానం ఉంది, ఆ పిల్ల కంటే బాగా చదివాము, ఆ పిల్ల కంటే ఎక్కువ పర్సెంటేజ్ మా అందరికి వచ్చింది. కానీ ఓ మంచిగా సెటిల్ అయింది ఎవరు? ఒక్క ఇవాంజలిన్ హల్లెలూయా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు అది చదువుతున్నారు, మిగతా వాళ్ళు ఇంకా ఇక్కడ విద్యానికేతన్లో టీచర్స్ లాగా చేస్తున్నారు. కానీ ఎవ్వరు మా బ్యాచ్ నుంచి ఎంఎన్సీ కంపెనీకి జాబ్కి వెళ్ళా, ఒక్క మౌనిక మాత్రమే. ఆమేన్. ప్రార్థన గంటలు గంటలు చేయడం రాదు, పెద్దగా భక్తిగా నటించడాలు అసలు రావు. పొద్దున్నే లెగిసి సామెతలు ఒక అధ్యాయం చదువుతుంది, రాత్రి పడుకున్నప్పుడు ఒక అధ్యాయం చదువుతుంది, తిప్పి తిప్పి కీర్తనాలు సామెతలు రెండే చదువుతుంది, 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంది అంతే. దేవుడు చూసాడు, తీసుకెళ్ళి అక్కడ అక్కడ ఆ పిల్లతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బాగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎక్కడెక్కడో చిన్న చిన్న కంపెనీల్లో సెటిల్ అయిపోయారంట. కానీ మౌనిక మాత్రమే ఎంఎన్సీ కంపెనీలో సెటిల్ అయ్యారు. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచేశాడు. నీకు అభిషేకం ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళ దాంట్లో నీకున్న క్వాలిఫికేషన్స్ వాళ్ళకి నీకు పెద్దగా, నీ మీద వాళ్ళకి పెద్దగా ఉన్న నువ్వు భయపడక్కర్లే, నువ్వేం అవ్వక్కర్లే. కానీ నీలో ఉండే అభిషేకం నేను స్థిరపరిచాడు. ఆమేన్. శిష్యులు, రెండో రీజన్, శిష్యులు ఆత్మ చేత నింపబడ్డారు. శిష్యులు వాళ్ళు అప్పుడు దాకా విద్య లేని పామరులు, అప్పుడు దాకా చేపలు పట్టుకునే వాళ్ళు, అప్పుడు దాకా బట్టలు వేసుకోవడం తెలియదు, అప్పుడు దాకా అప్పుల్ని వెళ్ళకి యేసుక్రీస్తు పిలిచేదాకా వీళ్ళు అప్పుల్లోని, ఇబ్బందుల్లోని, కష్టాల్లోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆత్మ చేత అభిషేకించబడ్డారో ఈ లోకాన్ని తలక్రిందులు చేశారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లల్ని కూర్చోబెట్టారు, పిల్లల్ని కూర్చోబెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి ఏం అవసరం అండి? పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఈ మాట నాతో చెప్తారా? మీరు పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి శక్తి పొందు వరకు. బైబిల్ మూసేయండి సార్. పై నుండి ఏం పొందుకునే వరకు? శక్తి పొందుకునే వరకు మీరేం చేయండి? నిలిచుండండి. ఫస్ట్ రీజన్, మన క్రీస్తైన యేసే పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకున్నారు, శిష్యులు బాప్తీసాన్ని పొందుకున్నారు. ఇప్పుడు మనకి ఇంకో రీజన్ ఏంటంటే, మీరు శక్తిమంతులగుటకు మీకు పరిశుద్ధాత్మ బాప్తీసం అవసరం. ఆమేన్. హల్లెలూయా. కమాన్ సంబడి, హల్లెలూయా. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పై నుండి. పై నుండి మీరు శక్తిమంతులగుటకు. చాలా మంది ఇందాక చెప్పారు కదా, కొండల తట్టు మా కన్నులు ఎదుర్చున్నాము, మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని మీరు అన్నప్పుడు మీకే ఒకవేళ మీ వెనకాల పొలిటికల్ రైల్స్ బలం మీకు ఉంటే ఆ మాట మీరు అంటారు. మీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉంటే నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటారా? నీ వెనకాల రాజకీయ నాయకులు ఉంటే నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటారా?
అన్ని దిక్కులు మూసిపోయినప్పుడే దేవుడు కూడా కొంతమందిని కొన్ని ప్లేసెస్కి ఎందుకు తీసుకొస్తారు తెలుసా? వీళ్ళు అప్పుడు దాకా చుట్టూనే చూస్తారు, పైకెత్తరు, చుట్టూ చూస్తారు. అందుకే అన్ని మూసేస్తాడు. అయ్యా నువ్వు మాత్రమే ఉన్నావయ్యా. ముందు అందరూ ఉన్నారు, ఇప్పుడు అన్ని ద్వారాలు మూసాక పైన మాత్రమే చూస్తున్నామండి. అందుకే మనకి దేవుడు ఫస్ట్ బ్లెస్సింగ్ ఇస్తాడు. కొన్నిసార్లు బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్లో నువ్వు నమ్మకంగా లేకపోతే అవన్నీ తీసి నీకు బ్రేకింగ్స్ ఇస్తాడంట. అంటే నిన్ను బిరగొట్టి అన్ని ద్వారాలు మూసాక అప్పుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇంకా అప్పుడు నువ్వు పైనే చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ శక్తి పొలిటికల్ ర్యాలీస్ నుంచి వచ్చేది కాదు. నేను మాట్లాడుతున్న శక్తి ఫేమ్ నుంచి వచ్చేది కాదు, ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చేది కాదు, పై నుంచి వస్తున్న శక్తి. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్. ఆమేన్, హల్లెలూయా. గ్రీక్ వర్డ్ లో శక్తిని జినిమస్ అంటారు. దాని అర్థము ఎబిలిటీ టు పర్ఫార్మ్. అంటే ఒక కార్యక్రమం లేకపోతే ఒక పనిని మనం చేయడానికి శక్తి పొందుకోవడం, ఎబిలిటీ టు పర్ఫార్మ్. ఇది ఇప్పుడు నేను ఒక హ్యూమన్ బీయింగ్ అయి ఉన్నాను, నేను ఒక మానవుడు దానిగా నేను ఉన్నాను. నేను ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లే అని చెప్పడానికి నాకు శక్తి ఉందా? నేను లే అని చెప్పడానికి నాకు శక్తి ఉందా? లేదు. ఒక కుంటోడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, నువ్వు లేచి నడు అని చెప్పే శక్తి నాకుందా? నాకుందా అండి? నాకు లేదు. ఎందుకు? నేను ఒక నరుణ్ణి ఉన్నాను, నాకు అంత బలం నాకు లేదు, నేను మనిషిని. అదే నేను ఎప్పుడైతే పైనుంచి బలాన్ని పొందుకుంటానో, పైనుంచి శక్తిని పొందుకుంటానో, నేను కూడా ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు నామములో నువ్వు తిరిగిలే అని చెప్పగలను. అంటే ఒక మనుషులుగా ఉన్న మనము పరలోకములో యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఉన్న ఎబిలిటీస్ ని, కెపాసిటీని, ఆపర్చునిటీస్ ని తీసుకుని మనము పర్ఫార్మ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనము నరులుగా ఉన్న మనము ఒక్క యేసు క్రీస్తు ప్రభువారు, ఒక్క యెహోవా దేవుడు మాత్రమే చనిపోయిన వాళ్ళని లేపగలడు. నువ్వు నేను ఆ పని చేయలేం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటామో, ఆ శక్తిని మనం పొందుకుంటామో, మనము చెప్పిన లెగుస్తారు, మనము చెప్పిన నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు నీలాంటి నాలాంటి మనిషే, నీలాగా నాలాగా ఇబ్బందుల్లో ఉన్న మనిషే, నీలాగా నాలాగా ఏ క్వాలిఫికేషన్ లేని మనిషే. కానీ ఈయనంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నా యొద్ద యేసు నామము ఉంది, యేసు నామములో లేచినాడు. ఎలా చేశాడు? ఏ శక్తి ద్వారా చేశాడు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ మేడ గదిలో కనిపెట్టి ఆ నామములో లేపాడు. ఆమేన్, హల్లెలూయా. మనము మానవులమే, మనము ఏమి చేయడానికి బలము చాలని వారమే. కానీ ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో మన దగ్గర ఉన్న పరిస్థితులను కూడా మనం మార్చుకోగలం. ఆమేన్. ఇంట్లో ఎండిపోయిన పరిస్థితి, ఇంట్లో మోడు బారిపోయిన పరిస్థితి, యు గో అండ్ స్పీక్. నువ్వు మాట్లాడాలి, యు డిక్లేర్, నువ్వు ప్రకటించు. నువ్వు మోడు బారిపోయిన పరిస్థితి యేసు నామములో చిగురించానంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి మనకి ప్రస్తుతం తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నాము. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కాలు పైకెత్తి నువ్వు మొహానికి కిందకు పెట్టక్కర్లా. నువ్వు కేవలము వేచి ఉండంటే, కేవలం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టంటే, కేవలం పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ అయిపోండి. ఆమేన్, హల్లెలూయా. ఒక మానవుడు నీకు మనకంటే ఏమీ తెలీదు, వాళ్ళకి మంచి ఇల్లు లేవు, చేపలు పట్టుకుని ఎండి చేపలు వాసన వస్తున్నాడు మనిషి. అలాంటి పేతురు పగలు 3 గంటలు దారిలో వెళ్తా ఉంటే, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర ఒకటి ఉంది, నువ్వు లేచి నువ్వు నడు, నీ మ్యాట్ తీసుకుని కమగడ. ఎప్పుడన్నా నీ పరిస్థితితో అలా మాట్లాడేవా? నేను ఇందాక పాట పాడుతున్నాను కదా, ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని
వచ్చేలా ప్రవచించాలి. ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే గొడవలు ఎక్కువైపోతున్నాయా, దేవా వందనాలయ్యా, నీ ఆ ఎండిపోయిన పరిస్థితి మీద జీవమా రమ్మని ఇంతే. ఎప్పుడు ఇంతేనే నాకు నేను ఇంకెప్పుడు అంటారు. మీరే డిక్లేర్ చేస్తున్నారు దాన్ని. మనము యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళం. ఒక నిజంగా కుటుంబంలో దరిద్రమే ఉందా, దేవా ఈ దరిద్రం యేసు నామంలో వెళ్ళగొట్టు నువ్వు ప్రకటించు. నీకు శక్తి ఉంది, ప్రకటించు. నీ నాలుకలో శక్తి ఉంది, ప్రకటించు. ఆమేన్. డబ్బులు లేవా, డబ్బులు లేవను, చాలా డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెట్టలేదు అన్నారు. ఆమేన్. జనవరి 1 అయిపోయింది, పేమెంట్ చేయాలి. మమ్మీతో అసలు మా ఇంటెన్షన్ అన్నిది, నా ఇంటెన్షన్ ఏంటి, డబ్బులు లేవని చెప్పాలి. మేము అక్కడ మేమేమంటున్నాం తెలుసా, డబ్బులు చాలా ఉన్నాయి ఎలా కట్టాలి, డబ్బులు లేవని చెప్పడానికి ఇష్టం లేదు. మా నాలుగుతో మేము చెప్పాలనుకోవట్లే, నా దగ్గర డబ్బులు లేవు అనే మాట మేము పలకాలనుకోవట్లే. ఒకవేళ దేవుడు ఆమెనంటే నీ నాలుగులో శక్తి ఉందమ్మా, జీవము మరణము నీ నాలుగులో ఉంది, నువ్వు దాన్ని పలకాలి. మీకున్న శక్తిని మీరు వాడండి. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు బాగాలేనప్పుడు మౌనిక నీ పిల్లోని పట్టుకుని నీకు ఆరోగ్యం వచ్చునుగా, ఇంకా ఇది మొదలుకు నీకెప్పుడు పిడుసు రాదురా అని వాడు చెప్తాను. ఆమేన్. దేవుడు ఆ మాట నీకు ఆమేన్ అని చెప్తాడు. ఆమేన్. మన నాలుగులో ఏముందండి, శక్తి ఉంది. టు పర్ఫార్మ్ సంథింగ్ దేవుడు మనకి ఎబిలిటీని ఇచ్చాడు. ఆ ఎబిలిటీ మనుషులు ఇచ్చింది కాదు, జీవం కలిగిన యెహోవా దేవుడు ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నాడు, శిష్యులు పొందుకున్నారు. ఇప్పుడు మనకేమిస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి, పైనుంచి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నేను ఇక్కడ ఉంటే మీకు ఉపయోగం కాదు, నేను వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను, అప్పుడు మీకు వేరొక ఆదరణకర్త వస్తాడు. ఇప్పుడు దాకా యేసు ప్రభుతో ఉంటే పేతురు యోహానులు అయ్యా 5 రొట్టెలే ఉన్నాయి 2 చేపలే ఉన్నాయి అయ్యా అని దేవుడి దగ్గర తీసుకురావాలి, దేవుడు దాన్ని మల్టిప్లై చేయాలి. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, నేనున్నంతసేపు ఎక్స్టర్నల్ గా ఉంటాను, కానీ నేను వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీలో ఉంటాడు. ఇప్పుడు దాకా నా దగ్గర తీసుకొచ్చారు, ఇప్పుడు నుంచి మీరే అంటారు యేసు నామములో ఇది మల్టిప్లై అవ్వుగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా నా మీద ఆధారపడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడకూడదని నా ఇంటెన్షన్ కాదు. వీళ్ళు ఎక్స్టర్నల్ గా దేవుడిని చూస్తూ ఉండేవారు, కానీ దేవుడు అంటాడు మీ లోపలే పెడతాను, మీతోనే ఉంటాడు. స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో సంచరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవ్వరికి లేని కృప, పాత నిబంధనలో ఎవ్వరికి లేని ఒక గొప్ప ఆత్మను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆమేన్. ఆ ఆత్మ కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. 2026లో 2 అంతల మేలు జరుగుతుంది. ఊరికే జరగవు. వాగ్దానం కొరకు కనిపెట్టు. ఆత్మ కొరకు, ఆత్మ వాగ్దానం కొరకు ఎలాగ శిష్యులు కనిపెట్టారు, ఈ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టాలి. మీకు వ్యక్తిగతంగా వచ్చిన వాగ్దానాల కొరకు కనిపెట్టాలి, వాటి కొరకు అంగలార్చాలి. పిల్లల భవిష్యత్తుల కొరకు ఒక దినాన్ని ఉపవాసాన్ని చాటించుకుని మీరు ఏడ్చి ప్రార్థించాలి. ఆమేన్. ఈ భయంకరమైన AI జనరేషన్ లో మనం ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక మనిషి నేను అక్కడ లేకపోయినా నేను అక్కడ ఉన్నాను అని చూపించగలిగినంత టెక్నాలజీలోకి వచ్చేసాము. తర్వాత ఇయర్స్ చాలా భయంకరం అయిపోతాయి. తర్వాత తరాలు చాలా ఎక్కడ ప్రేమ ఉండదు, ఎక్కడ మంచితనం ఉండదు. ఈ యొక్క టైంలో మనం ఒక మంచి జనరేషన్ కావాలి. ఆమేన్. హల్లెలూయా. పిల్లల్ని కనేసి నో వాళ్ళ కొరకు మీరు వేడవాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళని పంపించండి. ఆత్మచేత వారిని నింపే పనులన్నీ మేము చేయిస్తాం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లల్ని ప్రార్థన చేయమంటారు, ఒకటే ప్రార్థన చేస్తారు, దేవా మమ్మల్ని అభిషేకించు. అదొక్కటే తెలుసా. ఇంకా దేని గురించి ప్రార్థన చేయరు. ఒకవేళ మనం సేవకుల గురించి ప్రార్థన చేయాలంటే అయ్యగారిని అభిషేకించు, అమ్మగారిని అభిషేకించు, మా నాన్న చర్చికే రాదు, ఆ నాన్న అభిషేకించాలి.
కానీ ఆ ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, మీ పరిస్థితి ఒకవేళ ఇక్కడ కృంగిపోయి నువ్వు వచ్చావేమో, నా జీవితం ఇంతే అనుకుని నువ్వు వచ్చావేమో, ఇంకా ఎన్ని ఆదివారాలు వెళ్తే నేను ఇంతే అని నువ్వు అనుకుంటావేమో. నేనంటాను, పరిశుద్ధాత్మ దేవుని కొరకు, పరిశుద్ధాత్మ బాప్తీసం కొరకు కనిపెట్టండి సంగమా. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా యేసయ్య